విజయలక్ష్మికి గుర్తొస్తూ ఉంటాయి. అదే అంశాన్ని మీడియా ముందు కూడా పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. కటకటాల వెనకే సాయి కృష్ణని ఉంచేశారు, లాకప్ డెత్ చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక సాయి కృష్ణ, ఒక క్రాంతి కుమార్, మరి ఇంకెంతమంది పోలీసుల దాష్టీకానికి బలైపోవాలి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర విలపించడం కూడా మనకు కనిపిస్తోంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా విజయలక్ష్మికి సంబంధించిన సోదరులు అంతా కూడా ప్రస్తుతం ఆమెతో పాటే ఉన్నారు. వారి నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారితో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. గాదె సాయి కృష్ణ నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వారిని ఓదార్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. గాదె విజయలక్ష్మి మనకు కనిపిస్తున్నారు. గాదె సాయి కృష్ణ తల్లి. ఆమె 39 రోజులుగా ఏ రోజైతే సాయి కృష్ణను పోలీసులు తీసుకెళ్లారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు. పోలీసులు ప్రభుత్వాన్ని, కనిపించిన ప్రతి నాయకుడిని కూడా వెళ్లి కలిసి తన కొడుకుని తీసుకురావాలి, తన కొడుకుని చూపించాలి అని అడుగుతూనే ఉన్నారు. పోలీసుల్ని ప్రశ్నించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ఆమెకి సమాధానం దొరకలేదు. ఆఖరికి హైకోర్టు గడప కూడా తొక్కారు విజయలక్ష్మి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. 29వ తారీఖుకి వాయిదా పడిన నేపథ్యం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఈ 39 రోజులుగా తను చేస్తున్న పోరాటం, తన ఆవేదన మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక పెద్ద కుటుంబంలో ఉన్న ఒక యువకుణ్ణి లాకప్ డెత్ చేసి చంపేశారు. పోలీస్ హింసకు, చిత్రహింసలకు బలైపోయాడు సాయి కృష్ణ అనే విషయం తెలిసింది ప్రస్తుతం విజయలక్ష్మికి. ఆ ఆవేదనతో ప్రస్తుతం విజయలక్ష్మి కనిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ సమాధానం రాని పరిస్థితి. అదేవిధంగా వివిధ వీడియోలు కూడా ఇదే సందర్భంలో బయటకు వస్తున్నాయి. క్రాంతి కుమార్ అనే వ్యక్తి సిఐ నాగరాజు తనని ఏ రకంగా చిత్రహింసలకి గురి చేశాడు అని చెప్తూ ఏకంగా గుళికలు మింగి వీడియోలోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరో యువకుడు మహంకాళి అనే వ్యక్తి ఆ రోజు అసలు ఏం జరిగింది, సాయి కృష్ణతో పాటు ఎంతమందిని తీసుకెళ్లారు, ఏ రకంగా కొట్టారు, ఏ రకంగా 3rd డిగ్రీ ప్రయోగించారు, సీలింగ్ ఊడిపోయేలాగా వీళ్లపైన ఏ రకంగా కర్కశంగా ప్రవర్తించారు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ పంపించేసి సాయి కృష్ణని ఏం చేద్దామని పంపించేశారు అని కూడా మహంకాళి మధు అనే వ్యక్తి ప్రశ్నించిన పరిస్థితి. సో పోలీసుల అకృత్యాలు, దాష్టీకం ఏ రకంగా ఉందో అర్థమవుతోంది. ఇదంతా కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి తెలుసు. అదే ఆమె ఆవేదన కూడా. అందుకే ఆమె పోరాటం కూడా చేస్తున్నారు. పోలీసులు తీసుకెళ్లారు, వదిలేస్తారు అనుకున్న ఒక వ్యక్తి అసలు కనిపించకుండా పోవడం, ఇంటికి రాకపోవడం, ఒక్కొక్కళ్ళు ఒక్కో కథ చెప్పడం, ఆమె ఏ స్థాయి ఆవేదనకు గురై ఉంటారో కూడా మనమంతా అర్థం చేసుకోవచ్చు. ఆమె చేస్తున్న పోరాటాన్ని 39 రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఆమెకి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. అయితే రాజకీయాలకి అంటగట్టే ప్రయత్నం కూడా చేయడం కూడా మనం చూసాం. సాయి కృష్ణ పైన రకరకాల ప్రచారాల్ని ప్రస్తుతం వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలో పెట్టిన పరిస్థితి. అదేవిధంగా విజయలక్ష్మి పోరాటాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆమె ధైర్యం వీడకుండా ప్రతి గడపని తొక్కి అడిగిన పరిస్థితి. ఎవ్వరూ సమాధానం చెప్పకపోయేసరికి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆమె పోరాటానికి అండగా నిలవడం కూడా మనం చూస్తున్నాం. ఇది రాజకీయం కాదు, ఒక తల్లి ఆవేదనకు, ఆమె పోరాటానికి మద్దతు ఇవ్వడం, సంఘీభావం తెలపడం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు పదే పదే చెప్పడం కూడా మనకి గత కొంతకాలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సాయి కృష్ణ తల్లి అసలు ఏం జరిగింది, ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు, ఎవరెవరు ఏమేమి ఆమెకు చెప్పారు, సాయి కృష్ణని ఏం చేశారని చెప్పారు, ఈ వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.
కృష్ణా జిల్లాకి సంబంధించి విజయవాడకి సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. సాయి కృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనుకే కనుమరుగు చేశారు అని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. ప్రస్తుతం ఆ అన్ని అంశాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేసులు ఉన్నాయి అని తీసుకెళ్తే కోర్టులో ప్రవేశపెట్టాలి, ఏకంగా లాకప్ డెత్ చేసి చంపేస్తారా? చంపేయడం మాత్రమే కాకుండా ఏకంగా తీసుకెళ్లి దహనం కూడా చేసేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది సాయి కృష్ణ తల్లితో పాటు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం. ఒకసారి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటి వరకు ఎన్ని చోట్ల తిరిగారు, ఎంతమంది సహాయం తీసుకున్నారు, ఎంతమందిని కలిసి ముందుకు వెళ్లారు అనేది కూడా ఒక్కసారి చూడాల్సి ఉంటుంది. 39 రోజులుగా సాయి కృష్ణ తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మొదట పోలీస్ స్టేషన్కు వెళ్లారు, సిఐ నాగరాజును అడిగారు. ఆ తర్వాత పోలీస్ ఉన్నతాధికారులను అడిగారు, సాయి కృష్ణ ఎక్కడున్నాడో చెప్పండి అని అడిగారు. సిఐ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా భరించారు. మొదట చంపేశామన్నారు, ఆ తర్వాత వేళాకోళమన్నారు. ఇలా ప్రతి మాటని కూడా విజయలక్ష్మి 39 రోజులుగా భరిస్తూ వస్తున్నారు. పోలీస్ బాస్ల దగ్గరికి వెళ్లారు, మాట్లాడారు, పలు పిటిషన్లు సమర్పించారు. ఆ తర్వాత చాలా మంది ప్రభుత్వ పెద్దల్ని కలిశారు విజయలక్ష్మి. ఎక్కడా కూడా ఆమెకు న్యాయం జరగని పరిస్థితి. ఆ తర్వాత బెజవాడ బార్ అసోసియేషన్ని ఆశ్రయించారు విజయలక్ష్మి. వారందరితో కలిసి పోరాటం చేశారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సాయి కృష్ణని తమ ముందు ప్రవేశపెట్టాలి అని హైకోర్టు సాక్షాత్తు ఆదేశించిన పరిస్థితి. అయినా కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఎటువంటి సమాధానం లేదు. సాయి కృష్ణ ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఆయనైనా ప్రవేశపెట్టాలి, లేకపోతే చనిపోతే ఎక్కడున్నాడు, సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, కనీసం మాకు బూడిదైనా ఇవ్వండి అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హృదయ విదారకంగా మీడియా మైకుల ఎదుట వాపోయిన పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా కళ్ళ ఎదురుగా చూసిన పరిస్థితి. కేసులు ఉన్నాయి అని చెప్పారు, విచారించాలి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, కానీ ఏకంగా లాకప్ డెత్ చేయాల్సినంత తప్పు తన కొడుకు ఏం చేశాడు అనేది సాయికృష్ణ తల్లి ఆవేదన. అదేవిధంగా పలు వీడియోలు కూడా బయటకు రావడం మనం ప్రధానంగా చూస్తున్నాం. క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఏ రకంగా సిఐ నాగరాజు తనని వేధించాడు, కృష్ణ నివాసంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సాయి కృష్ణ తల్లి అసలు ఏం జరిగింది, ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు, ఎవరెవరు ఏమేమి ఆమెకు చెప్పారు, సాయి కృష్ణని ఏం చేశారని చెప్పారు, ఈ వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లాకి సంబంధించి విజయవాడకి సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. సాయి కృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకట